హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను తయారు చేసేది కందిపప్పుతో టమాటా వేసి పచ్చడి అండి, చింతపండు లేకుండా. ఈ మధ్య ఇలా టమాటాలు వేస్తున్నాను అనుకోకండి, ఇది వెరైటీగా ఉంటుంది. ఇది టిఫిన్లలో కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను. 3 టమాటాలు తీసుకున్నానండి. కావాలంటే కొంచెం చింతపండు వేసుకుని పులుపు తినేవాళ్ళంటే వేసుకోవచ్చు. పోపు దినుసులండి: మినప్పప్పు, ఆవాలు, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ, జీలకర్ర 1 స్పూను, సగం మిరపకాయలు, సగం పచ్చిమిరపకాయలు. ఎంత కారం తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎక్కువ మిరపకాయలు వేసుకోవాలండి, పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోవాలి. మనం కంది పచ్చడి అయితే మిరపకాయలు ఒక్కటే వాడతాం కదండి, అలా కాకుండా ఇది సగం ఇది సగం ఇది. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నూనె. తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకొని ముందు డ్రైగా వేయించుకుందామండి. డ్రైగా వేయించుకోవచ్చు, నూనెలో కూడా కొంచెం నూనె వేసినా వేయించుకోవచ్చు. ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇది కందిపప్పు. ఇది వెరైటీ టేస్ట్లో ఉంటుందండి. ఇది బాగుంటుంది పచ్చడి, దీంట్లో కూడా బాగుంటుంది, టిఫిన్లలో కూడా. ఆవిడ చెప్తే చేశాను, చింతపండు తినకపోతే ఇలా చేయమంటే చేశాను. బాగుంది అనిపించింది ఎప్పుడో చాలా రోజుల క్రితం, అదే గుర్తొచ్చి చేస్తున్నాను. ఇవి దోరగా వేయించుకోవాలండి, చాలా ఈజీ. నాకు తెలిసిన వరకు, ఎప్పుడైనా గుర్తొచ్చిన వరకు, ఎవరైనా ఏదైనా చెప్తే చూసుకొని చేస్తుంటాను. మీకు నచ్చితే చేసుకోండి. భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి, నచ్చితే. అది కూడా మేము చూడలేము, బాగాలేదు, మీ పద్ధతి బాగాలేదు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కాదు, నచ్చిన వాళ్ళకి. మీ పద్ధతి బాగాలేదన్నారు, నాకు తోచిన విధంగా నేను చేస్తున్నానండి. ఏదో చేయాలని ఒక హాబీతో చేసుకుంటున్నాను నేను. మీకు నచ్చితే చేసుకోండి. మీ సగం వేగంగానే దీంట్లో మిరపకాయ, పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలండి. అవి వేగుతుండగానే ఇవి కూడా వేగాలి. అవి పచ్చిమిరపకాయలు తెల్లగాను ఇవి ఎర్రగా అయిపోతే సరిపోతుందండి. అప్పుడు ఒక చుక్క నూనె వేసుకొని టమాటాలు మగ్గబెట్టుకోవాలి. టమాటాలు మూత లేకుండా మగ్గబెట్టుకోవాలండి. చివరిలో మళ్ళీ పోపు వేసుకోవాలి. అదిగోండి, కందిపప్పు బాగా వేగినట్టు వాసన వస్తుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. మామూలుగా అంతా రొటీనేనండి, మనం చింతపండు వేసుకోకుండా ఇది చేసుకుంటున్నాం, అంతకన్నా ఏం లేదు. టేస్ట్ కొంచెం టమాటా టేస్ట్ వేరు కాబట్టి అలా వేరుగా ఉంటుంది. పచ్చిమిరకాయలు అసలు యూజ్ చేయం కాబట్టి ఇది పచ్చిమిరకాయలు యూజ్ చేస్తున్నాం. ఇది ఉంటుందండి, 2-3 డేస్ ఉంటుంది పచ్చడి. ఎందుకంటే మనం కొంచెం చింతపండు కావాలన్నా వేసుకోవచ్చు, పులుపు కొంచెం తినగలిగిన వాళ్ళు. నేను మామూలుగా చూపించాల్సిన పద్ధతిలో చూపిస్తున్నాను, వేసుకుంటే వేసుకోవచ్చు. నాకు ఆవిడ అలా చెప్పారు చేయొద్దని, ఇట్లా వేస్తేనే ఇదో రకం టేస్ట్లో ఉంటుందని. ఇవ్వండి, తీసి చూపిస్తాను మీకు మళ్ళీ. ఇవ్వండి, ఇలా తీసుకొని ఆరబెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె వేసుకుందాం. మిగతాది పోపులో వేసుకోవాలి మళ్ళీ పచ్చడి చేసిన తర్వాత. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. ఇది పులుపు తినే వాళ్ళని బట్టి ఉంటుందండి. ఇది ఒక 2 నిమిషాలు మూత లేకుండా కొంచెం ఉప్పు చల్లి
దీంట్లో కొత్తిమీర వేసుకోక్కర్లేదండి, వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది. మూత లేకుండా ఒక 10 నిమిషాలు ఆగి మీకు చూపిస్తాను. చాలు, వేయించుకుంటే చాలు. పచ్చడి చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి బాండి పెట్టుకున్నాను. నూనె వేసుకోవాలి, కొంచెం నూనె పడుతుంది ఎందుకంటే పప్పు పచ్చడి కదా, కొంచెం పీల్చేస్తుంది నూనెలో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేయటల. జీలకర్ర ఆల్రెడీ పచ్చట్లో వేసాం కదండి, జీలకర్ర వేయటలేదు. కొంచెం వేగంగానే చిరుచెట్లు ఆడిన తర్వాత ఇంగు వేసుకొని పచ్చడి వేసుకోవటం. కంది పచ్చట్లో కూడా కొందరు పోపు వేస్తారు, మేము పోపు వేయము, అది కూడా చూపించలేదు నేను కంది పచ్చడి డైరెక్ట్. ఇది ఇలా ఇది ఇడ్లీలోకి మామూలుగా ఏది టిఫిన్లలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. ఇడ్లీలో కూడా కొంచెం పలచగానే చేసుకోవచ్చు అండి, అదేం లేదు, ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. మనం ఇడ్లీకి వాటికంటే అప్పటికప్పుడు తినేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. మరీ ఎక్కువ అక్కలేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అది వేసుకోగానే పచ్చడి వేసేసుకుందాం. ఇవ్వండి పచ్చడి. పచ్చడి కలిపి చూపిస్తానండి. పచ్చడి చూడటానికే చాలా బాగుంది కదండి, కందిపప్పు టమాటా వేసిన పచ్చడి అండి. స్మెల్ కూడా బాగుంటుంది, ఇంగువ అవన్నీ వస్తాయి కదా, అన్నంలో కూడా భలే బాగుంటుంది. అనుకోనిగా చింతపండు తినని వాళ్ళకి బాగా పనికొస్తుంది. ప్లస్ టిఫిన్లలో కూడా కంది పచ్చడి డైరెక్ట్ అంటే అంత బాగుంటుంది, కానీ ఇలా చేసుకుంటే బాగుంటుందండి పచ్చడి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.